హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్. ఈరోజు మనము ఇన్వెస్ట్మెంటు ఎన్ని రకాలు, మనము ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు బెటర్గా బెనిఫిట్ వస్తుంది, అయితే ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి వాళ్ళు చేయాలి అనే టాపిక్ మాట్లాడుకుందాం. కొంతమంది వాళ్ళ స్తోమత తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సొంత నిర్ణయాలతోనే. ఇంకొంతమంది స్తోమత ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఎన్నోసార్లు అనుకుంటారు, కానీ ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతారు. ఇవాళ మన వీడియోలో ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. మీరు మొదటిసారి ఈ వీడియో చూసినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మనము ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది గోల్డ్, షేర్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, తర్వాత ల్యాండ్. ఇలా మనము ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. అదే ఇన్వెస్ట్మెంట్ మనము ఎవరెవరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలనే దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గర 1,00,000 2,00,000 ఉన్నాయి అని అంటే ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, కొని పెట్టుకుందాము అనే ఆలోచనతో చేస్తాం. మరి అదే మన దగ్గర గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లేదు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే మనకు అనుభవం కావాలి, అదొక మైండ్ గేమ్. అందు గురించి మనం మన దగ్గర ఉండే సింపుల్ మెథడ్ ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. లేదు అని అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, లేదంటే బయట మనము తెలిసిన వాళ్ళకు మిత్తిలకి ఇవ్వడం, ఇలాంటి మనం చేసుకుంటాం. ఇంకో కొంతమంది మంచి తెలివైన వ్యక్తులు ఏం చేస్తారంటే ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ల్యాండ్ల మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గోల్డ్ మీద ఎందుకు వేయద్దు అని అంటే, మన దగ్గర 1,00,000 2,00,000 ఉన్నాయి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ వేరే టైంలో మనము 5,00,000 10,00,000 ఇలా పెట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకొని మాత్రం అనుకోము. ఒకవేళ చేసినా కూడా అది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ముందు చాలా తక్కువ. అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే మనకు దాని మీద అవగాహన ఉండాలి. దాని మీద అనుభవం లేని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొదటికే మోసం. అది కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు ఏ బ్యాంక్లో చూసుకున్నా, SBI చూసుకోండి, HDFC చూసుకోండి, యాక్సిస్ బ్యాంక్ చూసుకోండి, 7.25 7.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనము ఒక 10 లక్షలు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మన రూపాయికి రూపాయి కావాలి అని అనుకుంటే మనకు మినిమం 10 years టైం పడుతుంది. నువ్వు ఏ బ్యాంక్కి వెళ్ళి చేసినా కూడా 10 years టైం పడుతుంది. అదే మనం ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 సంవత్సరాలు ఆగగలిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, ఇవాళ మన దగ్గర ఒక 2 లక్షలు ఉన్నాయి, ఒక 4 తులాల గోల్డ్ వచ్చింది అనుకుందాం. ఈ గోల్డ్ తీసుకొని ఒక 10 years అయితే ఇవాళ 70,000 ఉంది గోల్డ్. ఈ 70,000కి ఇంకో 70,000 కావాలంటే మరి 10 years అవుతుందా కాదా కూడా గ్యారెంటీ లేదు, అవ్వచ్చు కాకపోవచ్చు. అదే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే తప్పకుండా చాలా బ్రహ్మాండంగా 10 years వరకు ఖచ్చితంగా రూపాయికి రూపాయి కావచ్చు, రూపాయికి 2 రూపాయలు కావచ్చు, రూపాయికి 10 రూపాయలు కావచ్చు, ఇంకా దానిపైన ఎంతనైనా కావచ్చు. మనం ఆగిన దాన్ని బట్టి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా గొప్పది. అయితే ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే ప్రతిసారి ఏమవుతుందంటే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది ఎన్నో చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ అనుభవంతోనే వాళ్ళు ఎవ్వరి మాట వినకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనకు ఖచ్చితంగా ల్యాండ్ ఉండాలి, మనం ఎక్కడో ఒక చోట మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ఒక దాని గురించి ఖచ్చితంగా మనకు ల్యాండ్ ఉండాలనే ప్లానింగ్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకొంతమంది ఉంటారు. ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉండదో, ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ మీద అంటే ఐడియా ఉండదో వాళ్ళని పోయి అడుగుతారు, నేను ఇట్లా ఒక ప్లాట్ కొనాలనుకున్నా అని చెప్పేసి పక్క వాళ్ళ సజెషన్ అడుగుతారు. ఈ పక్క వాళ్ళ సజెషన్ అడగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితేనేమో మనకు సరైన సజెషన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు దాని మీద అవగాహన లేకపోతే మనకు సరైన సజెషన్ ఎలా ఇస్తారు? మనము ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాము, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో ఇతనికి ఐడియా ఉందా లేదా. ఒకవేళ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇతనికి ఐడియా ఉంది, ఈ పర్సన్ ఎలాంటి వాడు అన్న తర్వాతనే అతను మనం సజెషన్ అడగాలి. అతనికి అనుభవం ఉండి అతను మనం సజెషన్ అడిగినాం అనుకోండి, అప్పుడు మనకు సరైన సజెషన్ ఇస్తాడు అనుకుంటే అతను మనం అడగాలి. అడిగినప్పుడు అయినా ఓకే, మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, మీరు ఒక ప్లాట్ కొనాలనుకుంటారు, అప్పుడు మీరు ఏ ఏరియాలో ఉంటే బెనిఫిట్ అవుతుంది, దానికి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, లింక్ డాక్యుమెంట్ ఎలా ఉంది, ఇవన్నీ ఆయన చెప్పేదాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత
మనం కూడా డైరెక్ట్గా వెరిఫికేషన్ అంటే మనం కూడా డైరెక్ట్గా తెలుసుకోవాలి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందంటే మనం కూడా తెలుసుకోవాలి. మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే చాలామంది మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు, మన దగ్గరికి వస్తారు. ఇక్కడ కొత్త వెంచర్ చేసినాం, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, సంవత్సరం వరకల్లా 2 ఇంతలు అవుతుంది, 5 ఏళ్ళ వరకల్లా 2 ఇంతలు అవుతుంది, 4 ఏళ్ళ వరకల్లా ఇట్లా డిఫరెంట్ చెప్తూ ఉంటారు. వాళ్ళను నమ్మొద్దని కాదు, పోనీ ఇతన్ని నమ్మొద్దని కాదు. ఫస్ట్ ఏంటంటే మీరు అవగాహన చేసుకోండి, మీ బడ్జెట్ ఎంత ఉంది, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఏంటి, ఈ బడ్జెట్ బట్టి నువ్వు ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎన్ని రోజుల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, 5 ఇయర్స్కి చేస్తున్నావా, 10 ఇయర్స్కి చేస్తున్నావా, 20 ఇయర్స్కి చేస్తున్నావా, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బులు నీకెప్పుడు అవసరం ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ ఏమనుకుంటాము, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఏంటి అని అంటే మినిమం ఒక 5 ఇయర్స్, ఫస్ట్ ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ అనుకుందాం, 3 ఇయర్స్లో ఏంటంటే 5 ఇయర్స్, తర్వాత 10 ఇయర్స్, ఇంత టైం అనుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇవ్వాలని మరి ఇన్వెస్ట్మెంట్ చేయండి, రేపు పొద్దున్నే పెరిగిపోతుంది, 10 రూపాయలు పెడితే మీకు 1000 రూపాయలు వస్తాయి, ఇలాంటి మాటలు ఎప్పుడు మనం నమ్మద్దు. ఇవాళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తురు అని అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మీరు ఒక 10 లక్షలు పెడుతురు అని అంటే ఒక 5 లక్షలు, లేదంటే 10 లక్షలకు 10 లక్షలు మీరు ఎక్స్పెక్టేషన్స్ అనుకోవాలి. ఒకవేళ జరిగింది అనుకోండి, మంచి జరిగింది, పెరిగింది అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ పెరగలేదు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. అప్పుడు అరే నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన, నాకు 10కి 10 వస్తాయన్నాడు, 5 సంవత్సరాలకి 10కి 5 వచ్చినాయి, అట్లా మీరు డిస్టర్బ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే నీకు డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉండాలి, నీకు అనుకున్న రేట్లో నీకు ప్లాట్ రావాలి, ప్లస్ అప్రూవల్స్ కరెక్ట్ ఉండాలి, లింక్ డాక్యుమెంట్ ఉండాలి. నువ్వు రేపు అమ్ముకుంటే కూడా నీకు అమ్ముడు పోవాలి. అది అమ్ముడు పోవాలంటే సరైన అప్రూవల్స్తోని, డిటిసిపి, టిఎస్ రేరా ఇలాంటి అప్రూవల్స్తోని సరైన పద్ధతిలో ఉన్నప్పుడే రేపు నువ్వు మార్కెట్లో సేల్ చేయాలనుకున్నప్పుడు నీకు ఈజీగా ఎవరున్నా, నీకు మీడియేటర్ ఉన్నా లేకున్నా, నువ్వు నీ డాక్యుమెంట్ పట్టుకొని పోయి ఒక 10 మందికి చూపించినావు అని అంటే అరే ఇది బాగుంది, ఈ ప్రాపర్టీ ఓకే, డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉంది, మనం ఎంతకు కొంతకు తీసుకోవచ్చులే అని అనిపించాలి. లేకుంటే ఇవాళ నువ్వు తక్కువకు వస్తుంది అని ఆలోచించి, తక్కువ ప్రైస్లో నువ్వు దొరుకుతుందని అట్లా మనం ఆలోచించి మనకు చెప్పే మీడియేటరు అన్నా నువ్వు గార్డెన్కన్నా అంత రేటుకు కొంటావు, నువ్వు ఇక్కడ కొనన్నా నీకు తక్కువ రేటుకు వస్తుంది, అక్కడ నుంచి అక్కడికన్నా నీకు ఇంకా 1000 రూపాయలు తక్కువకి వస్తుంది, 2000 తక్కువకి వస్తుంది, లేదంటే ఆడ 10,000 ఉందన్న ఇక్కడ 5,000కి వస్తుంది. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు దానికి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది, దానికి సెట్ బ్యాక్ ఎంత పోతుంది, రేపు మనం పర్మిషన్కి పోయినప్పుడు, కన్స్ట్రక్షన్కి పోయినప్పుడు మనం ఆలోచించకపోవచ్చు, కానీ రేపు మన దగ్గర కొనేటప్పుడు ఆలోచిస్తాడు కదా, అరే దీన్ని కొనుక్కొని మనం బిల్లు కట్టుకోవాలంటే ఎన్ని ఫీట్లు సెట్ బ్యాక్ పోతుంది, ఎన్ని గజాలు మనకు మన ప్లాట్ నుంచి కట్ అవుతుంది రోడ్డుకు, మళ్ళీ పర్మిషన్ పోతే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఖచ్చితంగా మన దగ్గర పర్చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఇవాళ మనం ఆలోచించకున్నా రేపు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇవాళ మనకి ఇప్పించే పర్సన్కి ఐడియా ఉన్నా లేకున్నా, మనకు ఐడియా ఉన్నా లేకున్నా, రానున్న రోజులల్లో గవర్నమెంట్ అనేది మంచి జీవోలు తీసుకొస్తుంది. ఆ జీవోల వల్ల ఏమవుతుందంటే కస్టమర్ నష్టపోకుండా అనే జీవోలు తీసుకొస్తుంది. రోడ్ ఏరియా కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, బ్యాంక్ లోన్కి అప్రూవల్ పర్ఫెక్ట్ ఉండాలి, డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉండాలి, ఇవన్నీ ఆలోచించి గవర్నమెంట్ కొత్త జీవోలు తీసుకొస్తుంది. అందు గురించి మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే దానికి డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ ఉందా, టిఎస్ రేరా అనుమతి ఉందా అనేది మనం మంచిగా ఆలోచించుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సేమ్ డిటిసిపి అప్రూవ్డ్ ఉంది ప్లస్ టిఎస్ రేరా అప్రూవ్డ్ ఉంది, ఇలాంటి ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక ప్రాజెక్టులో మనకు 8,000కు దొరుకుతుంది, ఒక ప్రాజెక్టులో 10,000కు దొరుకుతుంది అని అంటే ఇక్కడ ఎంత టైం ఇస్తారు నీకు డబ్బులకు, వాళ్ళు ఎంత టైం ఇస్తారు, వాళ్ళు ఇక్కడ ఇచ్చే డెవలప్మెంట్స్ ఏమి ఇస్తారు, వాళ్ళు ఏం డెవలప్మెంట్స్ ఇస్తారు, ఇవన్నీ చెక్ చేసుకోండి. సిటీకి ఇదెంత డిస్టెన్స్ ఉంది, అదెంత డిస్టెన్స్ ఉంది, తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఏరియాలో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా లేవా, డెవలప్మెంట్స్ ఉంటే ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయా, కాలేజీలు ఉన్నాయా, లేకపోతే ఒక రింగ్ రోడ్ వస్తుందా, లేకపోతే ఏదైనా కంపెనీ వస్తుందా, ఇలాంటిది మనం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇవి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మనము ఇవన్నీ చేయకుండా ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఎవడైతే మనకు తక్కువ ధరలు ఇప్పిస్తా అంటాడో వాని మాట నమ్ముతాం. వాడు ఇవాళ ఇప్పిస్తాడు, రేపు వాటిని ఫోన్ కూడా లేపడు. అందు గురించి మీరు తీసుకునేటప్పుడే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే ఒక్కరికి 2 సార్లు చెక్ చేసుకొని ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంది, లింక్ డాక్యుమెంట్ ఎన్ని రోజులది ఉంది, ఇవన్నీ చెక్ చేసుకున్నాక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా టైపు వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్వెస్ట్మెంట్ మీద నేను తప్పకుండా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ.